నెల్లూరులో పురాతన ఆలయాలు పునర్నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నామని, అందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నవాబుపేట శ్రీ ధర్మరాజు స్వామి ఆలయం శివాలయంను ఇద్దరు మంత్రులు కలిసి పరిశీలించారు. దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధర్మరాజు స్వామి ఆలయం, శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లేశ్వర స్వామి శివాలయాలను పరిశీలించడం జరిగిందన్నారు. నెల్లూరులోని అనేక దేవాలయాలు పునర్నిర్మాణంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో చర్చించడం జరిగిందని, త్వరలో ఆలయాల పునర్నిర్మాణంపై చర్యలు చేపడతామని తెలిపారు. దేవాలయ భూములను, స్థలాలను కొంతమంది ఆక్రమించుకున్నారని 6 నెలల గడువు ఇచ్చి వారిని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆనం రంగ మయూరి రెడ్డి, మామిడాల మధు, కవ్వరపు బాలాజీ, దేవాదాయ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పురాతనమైన ఆలయాలు నవాపేటలో వెలిసిన ధర్మరాజుల స్వామి ఆలయం, అలాగే నవాపేటలోనే మరొక ఆలయం ఈ యొక్క శివాలయం. ఈ 2 ఆలయాలని పునర్నిర్మాణం చేయాలి, వీటికి పూర్వ వైభవం తీసుకురావాలి అని చెప్పి గౌరవనీయులు శ్రీ నారాయణ గారు ఇప్పటికే సంకల్పించి అనేక సందర్భాల్లో దేవాదాయ శాఖ అధికారులకి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆలయాలకు సంబంధించి లేకుంటే ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ ఆలయంలో ఎలాంటి పూజాది కార్యక్రమాలు కానీ, ఎలాంటి పునర్నిర్మాణాలు కానీ జరగాలంటే ఆగమ పండితులు ఎవరైతే ఆ ఆలయానికి పూర్వపు స్థానం నుంచి ఉన్నారో వారి యొక్క సలహా సూచనలు కూడా తీసుకోవాలి అని చెప్పి, వారు ఇచ్చేటువంటి సలహాల మీద మనం అభివృద్ధి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ ప్రకారం దేవాదాయ శాఖ జీవో కూడా విడుదల చేసింది. శివాలయాన్ని చూసాం. ఈ ఆలయ నిర్ణయించడానికి నిర్మాణం చేయడానికి అందరం కూడా కలిసి నిర్ణయించుకున్నాం. ఈ నిర్మాణానికి స్థపతులు, ఆగమ పండితులు ఆగమోక్త విధానాలని అనుసరించి పెద్ద శివాలయాలు ఏవైతే ఉన్నాయో, మనకి కాళహస్తి ఉంది పక్కనే, అలాగే ఈ రాష్ట్రంలో అతిపెద్ద శివాలయం శ్రీశైలం ఉంది. ఆ క్షేత్రం నుంచి కూడా అనుభవజ్ఞులు అలాగే ఆగమ పండితులైనటువంటి వాళ్ళని ఇక్కడికి పిలిపించి వాళ్ళకు కూడా ఈ శివాలయంను చూపించి దీన్ని పూర్తి స్థాయిలో జీర్ణోద్ధరణ చేయడానికి ఏ రకమైన నిర్ణయాలు చేయాలనో వాళ్ళ సలహాలు, సంప్రదింపులతోటి ఒక ప్రణాళికను తయారు చేసుకోమని అధికారులకు చెప్పాం. పనులు వేగవంతం చేయండి, త్వరలోనే రాబోయేటువంటి మంచి ముహూర్తాల్లోనే ఈ ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమం చేద్దామని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి ఇవాళ 2 ఆలయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. ఈ 2 కానీ ఇదేది ఇక్కడ వర్షం పడితే నీళ్లు గుడి లోపలికి వస్తాయంటే దానికి కొంత పైకి లేపడం జరిగింది. దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అలాంటివి ఇబ్బందులు రాకుండా అయితే టెంపుల్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా అగమ పండితులు, అదేవిధంగా సప్తులు, వీళ్ళందరి యొక్క సూచన మేరకు చేయాలి. ఇది వెంటనే గబగబా చేసేది కాదు. టైం లైన్ కూడా 1.5 year నుంచి 2 years లేదా 30 monthsలో, అంటే ఆ వర్క్ని బట్టి. మామూలు కన్స్ట్రక్షన్ అయితే వేరు, టెంపుల్స్ వర్క్ అయినప్పుడు ఆ శాస్త్ర ప్రకారం చేయాలి. అందువల్ల కొంత టైం కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది. అయినప్పటికీ పర్వాలేదు. ఈ యొక్క టైం బౌండ్లో ఈ యొక్క 2 టెంపుల్స్ని వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు యాక్చువల్గా ముందుకు చేస్తామని చెప్పారు.
అదేవిధంగా నెల్లూరులో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ని పునరుద్ధరిస్తాం, అక్కడ ఉన్న సమస్యల్ని పునరుద్ధరిస్తాం, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తామని వారు నాకు చెప్పడం జరిగింది. అది చెప్పినందుకు వారికి నెల్లూరు ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొంత ల్యాండ్స్ ఆక్యుపై చేసి ఉండాలనేది ఇప్పుడు 2006 నుంచి కోర్టుల్లో ఉన్నాయని చేసేవాడు. అయితే 1 by 1 స్లోగా చేసుకొస్తున్నాం. ఖజానా ఇప్పుడిప్పుడే మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క అపార అనుభవంతో ఈరోజు డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. త్వరలోనే నెల్లూరులో ఏదైతే మనం ప్రామిస్ చేసామో అవన్నీ కూడా పనులన్నీ టేకప్ చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.